తెల్లారి లేస్తే ఆయన ఉప్పు తిని బతికేద్దానివి ఆయన మీద చాడీలు చెప్తావా? బాబు, ప్లేట్ కాదు నాయన, ఫ్లాట్. మొన్న తనొచ్చి కొనుక్కున్న ఫ్లాట్ గురించి అడుగుతోంది. ఎవరి ఫ్లాట్? చలమయ్య గారిది. చలమయ్య? ఓయ్ రేయ్, నీకెన్నిసార్లు చెప్పాలరా వాళ్ళతో ఏం మాట్లాడకుండా పంపించమని? అమ్మా చంద్రకళ, వాడితో నీకేంటమ్మా మాటలు? మీరు లోపలికి రండి. పదా. ఏమయ్యా, నేను చెప్పలా? మా పెండు వాళ్ళ అన్నయ్య. నమస్కారం అండి. నమస్తే. రండి సార్, ఫ్లాట్ చూద్దురు. మీరు చాలా అదృష్టవంతులండి. చంద్రకళ లాంటి భార్య దొరకటం నిజంగా మీ పూర్వజన్మ సుకృతం. ఎన్నో పాపాలు చేస్తే ఇలాంటి పెళ్ళం వచ్చిందని నేను ఫీల్ అవుతుంటే వీడేంటి పూర్వజన్మ సుకృతం అంటాడు? ఈ ఫ్లాట్ కొనడానికి చంద్రకళ గారు ఎంతో శ్రమించారు. వామ్మో, పాపం ఆవిడ శ్రమకు తగిన గుర్తింపు లేదనేసి మొన్న వచ్చినప్పుడు చాలా బాధపడ్డారు. నిజానికి ఇలాంటి చైతన్యవంతమైన మహిళలు వంటింట్లో కుందేళ్లా ఉండకూడదండి. లేదండి, పబ్బుల్లో క్లబ్బుల్లో చాలా యాక్టివ్గా ఉన్నారండి. నేను చెప్పేది చంద్రకళ గారి లాంటి మహిళల గురించండి. అంటే ఏంటి? చంద్రకళ కూడా క్లబ్బుల్లో పబ్బుల్లో యాక్టివ్గా తిరగాలంటారా? నువ్వేంటే పంది గురినట్టు గురుతూ అడ్డంగా తలుపుతున్నావు? మీకేనయ్యా గుచ్చు గుచ్చు సైగలు చేస్తాండాను. అవి సైగలా? ఓసేయ్, భయపడి చచ్చాను గదే. ఇంతకీ ఆ సైగలకి అర్థమేంటే? 10 లక్షలకు అడ్వాన్స్ ఇచ్చినానో లేదో కనుక్కుంటానన్నావు కదయ్యా. ఇదేంటి ఇంత కాన్ఫిడెంట్ గా ఉంది? నిజంగా 10 లక్షలు ఇస్తే ఇప్పుడు వేరు కాపురం పెట్టాల్సిందేనా? మా అన్నయ్యకి దూరం అవ్వాల్సిందేనా? మా అన్నదమ్ముల అనుబంధం ఇంతటితో ముగిసినట్టేనా? చంద్రకళ గారు టోకెన్ అడ్వాన్స్ కింద 2 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 10 లక్షలు ఇవ్వడము జరిగింది. మొత్తం 12 లక్షలు ఇచ్చారు. నేను అగ్రిమెంట్ ఇవ్వడము జరిగింది. మిగిలిన 8 లక్షలు నాకు త్వరగా ఇచ్చేస్తే ఈ ఏరియాలో కనిపించకుండా వెళ్ళిపోతాను. రండి, ఫ్లాట్ చూపిస్తాను. పదా. చూడయ్యా, ఇది విండోస్, అది వంటగది, ఇది బెడ్రూమ్. ఏందయ్యా, పేటు నచ్చలేదా ఏంది? మొహం అట్టా పెట్టినావు? కడప, నువ్వు చేసిన పనికి నవ్వాలో ఏడవాలో తెలియట్లేదే. ఏమైనదయ్యా? మా అన్నయ్య నదులు వేరు కాపురం పెట్టడం కష్టమే. అన్నయ్యని ఒంటరిని చేసి మన స్వార్థం చూసుకోవడం మహాపాపం. కలిసి పెరిగాం, కలిసి ఉన్నాం, చచ్చే వరకు కలిసే ఉండాలి చంద్రకళ. ఇన్నాళ్ళు పల్లెటూరులో బతికాము, మనకి వేరే దారి లేదన్నావు. సరే కదా అని ప్లేట్ కొన్నా. మర్యాదగా ప్లేట్లోకి వస్తావా రావా? నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను చంద్రకళ. ఇది సిటీ ఏరియా, నా వాళ్ళు బతుకుతుండ ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తరబడి ఈ ప్లేటు కోసం ఎంత ఏడ్చినాం, ఎన్నో అవమానాలు పడినాం. కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికినాం. ఆ కన్నీళ్లు ఇప్పుడు మండినాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతాను అమ్మ మొగుడంటూ. ఎవడైనా ప్లేట్ కోసం ఎగబడితే నా ప్లేట్లోకి ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు.
నువ్వు మాత్రం ఈ ప్లేట్లో కాపురం పెట్టాల్సిందే. వీరభద్రం, దాదాగిరికొచ్చినా, దౌర్జన్యానికొచ్చినా, గూండాయిజానికొచ్చినా, గ్రూపులు కట్టడానికొచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, పోటుకో శవం లెక్కన ప్లేటుకి బలవుతాయి. తీరంలో కెరటాల్లా ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. వామ్మో, హలో 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 డ్రైవర్ సార్. ఇంపార్టెంట్ ఫోన్ కార్ కొంచెం పక్కన ఆపు. అలాగే సార్. హలో వంశీ గారు ఎలా ఉన్నారో? కృష్ణవేణి, కృష్ణవేణి, నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను. మనం ఎప్పటికీ గుడ్ ఫ్రెండ్స్. ప్రామిస్? ప్రామిస్. హై హే, టైంకి భోజనం చేస్తున్నారో లేదో, ఇంటికొచ్చాక ఏం చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో, ఒక్క క్షణం కూడా నేను గుర్తుకు రాకుండా ఉంటానా? ఒక్కసారి వంశీ గారిని చూడాలనిపిస్తోంది.
గారికి ఇష్టమైన ఆలు పరోటా చేస్తున్నారో లేదో, ఇష్టమైన ఆరెంజ్ జ్యూస్ ఇస్తున్నారో లేదో. యా, నా ఫ్రెండ్ స్నిగ్ధ గారి బర్త్డే పార్టీకి వెళ్తున్నాను. తను నన్ను స్పెషల్గా ఇన్వైట్ చేసింది. ఫస్ట్ డే వంశీ గారు ఆఫీస్కి వెళ్లారు. ఆ రోజు వంశీ గారిని సూట్లో చూశాను. చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. ఎంత దిష్టి తగిలిందో ఏంటో. నేనుంటే ఆఫీస్ నుంచి రాగానే రోజు దిష్టి తీసేదాన్ని. బాయ్. డ్రైవర్, కారు పోనీ. బస్కి వెళ్తే లేట్ అవుతుంది. ఆటోకి వెళ్ళిపోవడం బెటర్. ఆటో, మేడం, చెప్పు సురేష్. మేనేజర్ పోస్ట్ కోసం కృష్ణవేణి అనే అమ్మాయి ఇంటర్వ్యూకి వచ్చింది. హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయిపోయిందా? హెచ్ఆర్ నుంచి 3 ఫైనల్ చేశారు మేడం. అందులో కృష్ణవేణి ఒకరు. మీరు ఫైనల్ ఇంటర్వ్యూ చేస్తే... ఈ రోజు నా బర్త్డే అని నీకు తెలుసు కదా సురేష్. నాకు ఫంక్షన్ కి టైం అవుతుంది. హెచ్ఆర్ నువ్వు కలిసి ఫైనల్ చేయండి. అలాగే మేడం. సురేష్, 1 minute. ఎస్ మేడం. నేను పార్టీకి వెళ్ళడానికి ఇంకా 45 minutes ఉంది. 10 minutes లో ఇంటర్వ్యూ ఫినిష్ చేస్తాను. పంపించు. ఎస్ మేడం. May I come in, madam? Yes, come in. కృష్ణవేణి గారు, ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి నా క్వాలిఫికేషన్ చూడండి మేడం. ఏంటి, డాటర్ ఆఫ్ కింద 2 పేర్లున్నాయి? జన్మనిచ్చిన నాన్నగారి పేరు మొదట రాశాను. నన్ను చిన్నప్పటి నుంచి మా నాన్నగారి కంటే ఎక్కువగా ప్రేమాభిమానాలతో పెంచింది మా మేనమామ. అందుకే తండ్రిగా ఆయన పేరు రాశాను. ఓ, ఇంట్రెస్టింగ్. స్టడీ సర్టిఫికేట్లో మా నాన్నగారి పేరుంటుంది. నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మా మేనమామ పేరు బయోడేటాలో రాస్తాను మేడం. వెరీ గుడ్. ఓకే, మీరు మ్యారీడా? అవును మేడం. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? ఏంటి,
మ్యారేజ్ అనగానే ఏదో నిర్లిప్తత మీ మొహంలో కనిపిస్తోంది. నో మేడం. మీ హస్బెండ్ ఏం చేస్తారు? డాటర్ ఆఫ్ దగ్గర మీ నాన్నగారి పేరు, మీ మేనమామ పేరు రాశారు. కాని పెళ్ళైతే ఇంటి పేరు మారి వైఫ్ ఆఫ్ అని భర్త పేరు రాయాలి కదా. అందుకే మిమ్మల్ని మీ భర్త గురించి అడిగాను. ఏంటి, మీ పర్సనల్ విషయాలు చెప్పడం మీకు ఇష్టం లేదా? సారీ మేడం, నాకిష్టం లేదు. ఇష్టం లేకపోతే వదిలేయండి, నో ఇష్యూ. బట్ నేనెందుకు ఇంతగా అడుగుతున్నానంటే, కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగాల వర్కింగ్ స్టైల్ వాళ్ళ పర్సనల్ రిలేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పర్సనల్ లైఫ్ సరిగ్గా లేకపోతే అది వర్క్ పైన పడుతుంది. సో దానివల్ల కంపెనీకి ఎఫెక్ట్ అవుతుంది. అందుకే నౌడేస్ ఫ్యామిలీ గురించి, పర్సనల్ లైఫ్ గురించి అన్ని కార్పొరేట్ కంపెనీలు డీటెయిల్స్ కనుక్కుని గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం, అకేషన్స్ కు స్పాన్సర్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాయి. యు గాట్ మై పాయింట్? ఎస్ మేడం. నా పర్సనల్ లైఫ్ గురించి జాబ్లో జాయిన్ అయ్యాక డెఫినెట్గా ఒకరోజు చెప్తాను. బట్ నేను పనిచేసే చోట నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కంపెనీకి ఎలాంటి ఎఫెక్ట్ రాకుండా చూసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్ మేడం. ఓకే. హలో వంశీ గారు. హాయ్ స్నిగ్ధ గారు. ఎక్కడున్నారు? మీ దగ్గరికి పార్టీకి బయలుదేరాను. ఓ గాడ్, అప్పుడే ఇంత త్వరగానా? మధ్యలో షాపింగ్కి వెళ్ళాను. నాకోసమేనా? అవును, మీకోసమే. గారు అనగానే నాకు ఆయనే గుర్తొచ్చారు. బహుశా ఫోన్లో స్నిగ్ధ గారి లవరో లేదంటే బాయ్ ఫ్రెండో. పేరు వంశీ అయి ఉంటుంది. నేను 10 minutesలో ఉంటాను వంశీ గారు. ఓకే స్నిగ్ధ గారు, బాయ్. బాయ్ వంశీ గారు. ఏంటి అలా చూస్తున్నారు? ఏమీ లేదు మేడం. ఈరోజు నా బర్త్డే. ఓ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. థ్యాంక్ యూ. కృష్ణవేణి గారు, నాకెందుకో మిమ్మల్ని చూశాక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్లా ఫీల్ అయ్యాను. కొంతమందిని ఫస్ట్ లుక్ లో చూడగానే నాకు నచ్చేస్తారు. నాకు నచ్చితే చాలు, మిగతాదేవి నేను పట్టించుకోను. సో అందుకే ఇంటర్వ్యూ కంటెంట్ కి సంబంధించి నేనేమీ అడగలేదు. మీరు నాకు నచ్చారు. సో యు ఆర్ సెలెక్టెడ్ కృష్ణవేణి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ వన్ క్వశ్చన్. అడిగండి మేడం. లవ్ అంటే ఏంటి? అయ్యో, మీరు ఈ జనరేషన్లో అమ్మాయిలు, మీకు తెలియకుండా ఉంటుందా?
ఇంత పెద్ద కంపెనీకి చైర్మన్వి లవ్ గురించి తెలీదా అన్నట్టు అడిగారేంటి కృష్ణవేణి గారు? మరంతే కదా మేడం. నిజంగా ప్రేమంటే ఏంటో నాకు తెలీదు. నేనింతవరకు ప్రేమలో పడలేదు కృష్ణవేణి గారు. అఫ్ కోర్స్ నా బిజినెస్ సర్కిల్లో ప్రేమలో పడే అవకాశం రాలేదు. లేదంటే నన్ను పడేసే మగాడు స్ట్రైక్ అవ్వలేదు కృష్ణవేణి. ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు మేడం. బట్ ఒక్క క్షణంలో పుట్టే ప్రేమ 100 ఏళ్ల కలయికకు 7 అడుగుల వైపు ప్రయాణం చేయాలి. శ్వాస ఆగిపోయే చివరి క్షణం వరకు ఆ ప్రేమ ప్రయాణం సాగాలి. ప్రేమ అనేది మాటల్లో చెప్పలేం. ఇట్స్ జస్ట్ ఫీలింగ్. బట్ ఆ ఫీలింగ్ 100 ఏళ్ల జీవితానికి పునాదవ్వాలి. మన జీవితంలో మనం ఏదైనా కరెక్ట్ చేశాము అని అంటే అది ఇంకొకరికి మన మనసు ఇవ్వడం అని అనిపిస్తుంది. అది గ్రేట్ లవ్. వావ్! పలానా టైంలో లవ్ లో పడాలని లవ్ అంటే ఫస్ట్ సైట్ అంటారు. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ మేడం. ఎందుకంటే లవ్ హ్యాస్ నో ఏజ్, నో లిమిట్ అండ్ నో డెత్ మేడం. సారీ మేడం, నాకు అనిపించింది నేను చెప్పాను. నోను, ప్రేమ గురించి నిజంగా చాలా గ్రేట్ గా చెప్పారు కృష్ణవేణి. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ మేడం. నిజం చెప్పాలంటే ఈ రోజు నా మూడ్ని మంచి రొమాంటిక్ అండ్ లవ్ ఫీల్ తో నింపేశా. రియల్లీ ఇది ఇంటర్వ్యూ కాదు, మన ఫ్రెండ్షిప్ అనుకో. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బర్త్డే ఫంక్షన్ అయ్యాక తను నాకు షాక్ ఇచ్చిందమ్మా. నేనేం మాట్లాడాలో తెలియక సైలెంట్గా వచ్చేశాను. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పమ్మా?